హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ చంద్రసాయి. ఏంది వాళ్ళ వ్లాగ్ మట్టి కుండతోటి స్టార్ట్ చేసిందని చూస్తున్నారా? అవునండి, ఈ ఆషాఢంలో 7 శనివారాల వ్రతము చేయాలని అనుకున్నాను. ఎప్పటి నుంచో అనుకున్నాను. ఆషాఢం స్టార్ట్ అవ్వగానే చేద్దాము, ఎట్టి పరిస్థితుల్లో ఏ సిచ్యువేషన్ ఉన్నా కానీ నేను చెయ్యాలని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. అలాగే స్వామివారికి మట్టి కుండలో అన్నం చేసి పెట్టడం అంటే ఆయనకి ఇష్టం కదా. సో అందుకనే ముందు రోజు వెళ్ళేసి ఇట్లా మట్టి కుండ అయితే తీసుకున్నాను నేను. మట్టి కుండ అలాగే మూత, ఇట్లా ధూపం వేస్తారు కదా, అది కూడా తీసుకున్నాను. 3 తీసుకున్నాను అని చెప్పేసి ఆ కుమ్మరామె ఆంటీ వచ్చేసి దీపం కుంది కూడా ఇచ్చిందనమాట. 4 అయితే 3 తీసుకోవద్దని చెప్పేసి. సో అందుకనే అవన్నీ నైట్ కూడా నానబెట్టేసి మంచిగా పొద్దున్నే ఫస్ట్ స్నానం చేయగానే అవన్నీ వాష్ చేసేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. సో పొద్దున్న లేచి అన్ని పనులు చేసేసుకున్నాక స్నానం చేసేసి ఇలా కడపకైతే పసుపు రుద్దినాక బయట ఆల్రెడీ పొద్దున్నే కడిగినాక ఎట్లా కడప కడిగినాక వాటర్ పోతాయి కదా. సో అందుకని చెప్పేసి కడప కడిగినాక అప్పుడు ముగ్గేసాను అనమాట. సో ఇక్కడైతే కుండకి నేను దేవుడి నామం అయితే పెడుతున్నాను. ఫస్ట్ టైం చేశాను నేను. అంతా మంచి జరగాలని చెప్పేసి అనుకున్నాను. అంత మంచిగానే జరిగింది. పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నాను నేను. ఎందుకంటే మా పిల్లలు లేవక ముందుకే నేను ఈ పనులన్నీ స్టార్ట్ చేసేసుకున్నాను అనమాట. నేను ప్రసాదం చేస్తున్నప్పుడు ఆ టైంకి నా పిల్లలు ఇద్దరు లేసారు. సో అందుకే నేను మార్నింగే 4 o'clock అట్లా లేచేసి ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని ఫ్రెష్ అయ్యి ఇలాగా దేవుడికి అయితే నైవేద్యం పెడుతున్నాను అనమాట. ఫస్ట్ మనం కుండ తెచ్చుకున్నప్పుడు కుండనైతే నానబెట్టుకోవాలి కంపల్సరీ. నానబెట్టుకోకపోతే కుండ విరిగిపోతుంది. సో ఎంత మంచి నానబెట్టుకుంటే అంత మంచిదనమాట. ఫస్ట్ అయితే కుండలో వాటర్ పోసేసి అవి స్టవ్ మీద పెట్టాను. స్టవ్ మీద పెట్టినాక అప్పుడు నేను బియ్యం కడిగేసి వేసానమాట. సో అక్కడ ప్రసాదం అవుతుందని చెప్పేసి ఇక్కడ నేను దేవుడి షెల్ఫ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. నేనైతే వెంకటేశ్వర స్వామి ఫోటో సపరేట్ అయితే తీసుకోలేదు. వెంకటేశ్వర స్వామి ఫోటో, లక్ష్మీదేవి ఉన్న ఫోటో పెట్టాలంట, కాకపోతే నాకు ఎక్కడ దొరకలేదు. సో అందుకనే నేను అనుకున్నాను ఒకవేళ ఫోటో దొరికితే సరే పెడతాను, షెల్ఫ్లోనే సపరేట్గా పెడతాను పక్కన అనుకున్నాను. ఒకవేళ దొరకకపోతే ఇదే ఫోటోకి చేసుకుందాం అని చెప్పేసి ముందే ఫిక్స్ అయ్యాను. సో అలాగే మా హస్బెండ్ కూడా అన్నాడు, ఎట్లా దొరకట్లే కదా ఉన్న ఫోటోతో చేసేసుకో అయిపోతుందని చెప్పేసి. ఏ ఫోటో అయినా అందులో వెంకటేశ్వర స్వామి అయితే ఉన్నాడు కదా అని చెప్పేసి నేను కూడా అదే ఫోటోలో మా ఇంట్లో ఉన్న ఫోటోతోటే నేనైతే పూజ చేసుకున్నాను. ముందు రోజే దేవుడికి కావాల్సిన సామాన్లు అన్నీ కూడా తెచ్చేసుకున్నాం అనమాట ప్రసాదం చేయడానికి. అలాగే పూలు, తులసి మాల అన్నీ కూడా తెచ్చుకున్నాను నేను. పొద్దున్నే లేచి వెళ్ళి తెచ్చుకోవడం అంటే మా హస్బెండ్ కూడా ఇబ్బందే కదా వెళ్ళి తేయడం అంటే. సో అందుకనే ముందు రోజే వెళ్ళేసి అన్నీ కూడా సామాన్లు తెచ్చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ ప్రసాదం అయింది. ప్రసాదం అయినాక ఫస్ట్ అయితే నేను 7 ప్రసాదాలు అయితే పెట్టట్లేదు నేను. నాకు అసలుకి హెల్త్ కూడా బాగాలేదని చెప్పేసి నేను 3 ప్రసాదాలు చేసిన. 7 ప్రసాదాలు అనేది కంపల్సరీ అయితే కాదు అని చెప్పేసి విన్నాను నేను. సో అందుకనే మన దగ్గర ఎంత ఉందో మనం ఎంతైతే పెట్టగలుగుతామో ఆ దేవుడికి అంత పెట్టగలిగితే చాలు. ఎక్కువ చేయాలనుకొని టెన్షన్ తీసుకొని ఇవి చేయలేదు అవి చేయలేదని మనసులో పెట్టేసుకొని మనము ఎందుకు బ్యాడ్గా ఫీల్ అవ్వడం అని చెప్పేసి నేను నాకు ఎంత తోస్తే అంత పెట్టాలని చెప్పేసి నేను ఫిక్స్ అయ్యాను అనమాట. సో అందుకని స్వామివారికి కుండలో చేసిన పెరుగన్నం అంటే ఇష్టం కదా. సో అందుకని కుండలో అన్నం చేసేసి అన్నం అయినాక పెరుగు కూడా యాడ్ చేసేసి అందులో పోపు వేసేసి నైవేద్యంగా పెట్టిన అనమాట. నేను ఇక్కడ పానకం అలాగే చలివిడి కూడా చేసిన అనమాట. 3 ప్రసాదాలు చేసిన. పొద్దునైతే పూజ ప్రశాంతంగా చేసేసుకున్నాను. అలాగే సాయంత్రం కూడా ఇంకా దీపాలు అనేసి పిండి దీపాలు అన్నీ కూడా పక్కకు తీసేసి మళ్ళీ దీపం పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాను అనమాట. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా మొదటి వారం.